హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను హెయిర్ గురించి ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. అందరూ కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. సో అందుకనేసి మీకోసమని ఒక వీడియో చేశానండి. నేను ట్రై చేశాకనే మీకు చెప్దామని ట్రై చేశాను. రిజల్ట్ అయితే చాలా బాగుందండి. ఆడవారికి మగవారికి అందరికీ యూజ్ అయ్యే విధంగా చేశాను. ఇలాగా ఒక మెంతులు తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని గిన్నెలో చూపించిన విధంగా చూడండి 2 టేబుల్ స్పూన్ల తీసుకొని ఒక బాటిల్లో వేసుకోవాలండి. బాటిల్లో వేసుకున్నాక ఇలాంటి సీసా మూత పెట్టుకునే సీసాలో వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మెంతులు. చాలా బాగుంటుందండి ఈ రెమెడీ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేశాక నాకు కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. సో మగవారు కూడా ట్రై చేయొచ్చండి. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ సీసాలో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. చూడండి నేను ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి షేక్ చేయాలండి. షేక్ చేసి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇది స్మెల్ అనేది ఏమీ ఉండదు. మనకు జుట్టుకు రాసుకున్నాక స్మెల్ వస్తుందేమో అని అసలు అనుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను కాబట్టినే మీకు చెప్తున్నాను. ఇది రెండవ రోజు అండి. రెండవ రోజు నైట్లో ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలాగా బాగా మెంతులు అనేటివి నున్నగా స్మాష్ చేసుకోవాలి హ్యాండ్తోనే. దాన్ని చేత్తోనే స్మాష్ చేసి గుజ్జుగా తీసుకోవాలండి. ఇలా అయితే రెండవ రోజు నైట్లో చేయాలి. ఇలా చేశాక స్మెల్ అస్సలు ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. స్మెల్ అనేది అస్సలు ఉండదు. నేను స్మెల్ వస్తుందేమో అనుకున్నాను కానీ రాలేదు అసలు. బాగా నున్నగా ఇలా చేసేసుకోవాలండి. ఇందులోనే జెల్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. న్యాచురల్ జెల్ అండి ఇదైతే. చూడండి దీన్ని ఇప్పుడు అదే సీసాలోకి వంపేసుకోవాలి. ఇంకా ఆ రోజు నైట్ అంతా పెట్టేసుకున్నాక 3 డేస్ అయితే పెట్టుకోవాలండి. ఇలాగ నానబెట్టుకోవాలి. 3 డేస్ అంటే సెకండ్ డే ఇలా స్మాష్ చేసుకోవాలి. చూడండి మూత పెట్టేసుకున్నాను. ఇంకా ఆ రోజు నైట్ అంతా వదిలేసేయాలి. సెకండ్ డే నైట్ మొత్తం వదిలేసుకోవాలి. ఇంకా మార్నింగ్ చూస్తే ఫుల్గా జెల్ అయితే రెడీ అయిపోయింది. ఇలా వంపుకొని మనం జెల్లును అయితే తీసుకోవాలండి. ఇలాగా చూడండి న్యాచురల్ జెల్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి కెమికల్స్ అయితే లేవు. ఇప్పుడు అలోవెరా అండి. చెట్లో ఉన్నదైనా సరే, మీకు చెట్లో లేదు అంటే షాప్లోదైనా తీసుకోవచ్చు. జెల్ అనేది అలోవెరా జెల్ ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా వంపేసుకొని జెల్ మొత్తాన్ని ఇలా తీసేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ ఆయిల్ అండి. ఆముదం నూనె. ఆముదం చాలా బాగా వర్క్ అవుతుంది మన హెయిర్ కంటే. వైట్ హెయిర్ కూడా బ్లాక్గా అవడానికి యూజ్ అవుతుంది. సో ఇలా అయితే మొత్తం 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ ఆయిల్ని వేసుకొని ఆముదం నూనె అండి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకొని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మిక్స్ చేసుకొని మన హెయిర్ను చిక్కులు లేకుండా దూకోవాలండి. ముందుగా చూడండి నా హెయిర్ అయితే ఇలాగా వేసుకున్నాను. ఇప్పుడు ఆ జెల్లును అయితే జుట్టుకు బాగా పెట్టేసుకోవాలండి. నేనైతే లైవ్లో చేసి చూపెడుతున్నాను. నేను యూజ్ చేశాకనే మీకు చెప్తున్నానండి. నేను వాడకుండా ఏదైతే చెప్పట్లేదు. ఇలా బాగా హెయిర్ మొత్తానికి పట్టేలాగా తీసుకొని వేసుకోవాలండి. పూసుకుంటూ ఉండాలి. జెల్ ఇంకా మిగిలిపోయిందంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఏం అవ్వదు. స్టోర్ చేసుకున్నాక ఇంకో నెక్స్ట్ డే పెట్టుకోవాలంటే ఎండలో కొద్దిసేపు పెట్టేసి తర్వాత పెట్టుకోవచ్చండి. ఇలాగా వీక్లీ 2 డేస్ చేశారంటే మీ హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. అంతేకాదండి హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. ఇలా అయితే నేను పెట్టేసుకున్నాను మొత్తం హెయిర్కి. పెట్టేసుకున్నాక 1 అవర్ అయితే ఉండాలండి. 1 అవర్ అలాగే పెట్టేసుకొని బాగా మొత్తం తలకు మొత్తం పట్టించుకోవాలి. ఇలా నేనైతే 3 మంత్స్ చేసి అక్కని బాగా రిజల్ట్ ఉంది అని తెలిసాకనే నేనైతే వీడియో చేశానండి. ఇంకా చూడండి ఇలాగ చుట్టేసుకొని 1 అవర్ ఇలాగే పెట్టేసుకుంటున్నాను నేను.
మొత్తం పట్టిందా లేదా చూసుకోవాలి. బాగా తల మొత్తం పట్టేలాగా పెట్టేసుకొని ఇంకా 1 అవర్ ఇలాగే వదిలేసేయాలండి. ఇంకా తలస్నానం చేశాక చూడండి, 1 అవర్ తర్వాత తలస్నానం చేశాక హెయిర్ అనేది చాలా బాగా సిల్కీగా, అసలు చిక్కలు అనేది ఉండదు. అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. చూసారు కదా ఎంత సిల్కీగా, సాఫ్ట్గా ఎంత బాగుందో మన హెయిర్ అనేది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. సో నేనైతే ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంటుంది ఈ రెమెడీ అయితే. చూడండి, చూడ్డానికి ఎంత సిల్కీగా, హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.